వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. అనగనగా విక్రమసేనుడు అనే రాజు సౌరాష్ట్ర అనే రాజ్యాన్ని పాలించేవాడు. అతనికి ఒకే ఒక కుమార్తె రాజకుమారి చంద్రముఖి. ఆమె తల్లి చిన్నప్పుడే చనిపోయింది. దాని వలన రాజుగారు తన కూతుర్ని చాలా ప్రేమతో పెంచాడు. కానీ చంద్రముఖికి చిన్నప్పటి నుండి ఒక భయం ఉండేది. అదేమిటంటే ఆకాశంలో ఎగిరే పక్షులంటే చాలా భయం. ఒకరోజు ఆమె తండ్రిని ఇలా అడిగింది, నాన్న, ఈ భయం ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలియట్లేదు. నేను నా కథలో రాజకుమారిలా ధైర్యంగా ఉండాలనుకుంటున్నా. రాజు ఆమెని ఒక తంత్ర గురువు దగ్గరికి పంపించాడు. అతని పేరు మాయాని. అతడు తన మంత్రాలతో చంద్రముఖిని ఒక గువ్వగా మార్చాడు. చంద్రముఖి గువ్వగా మారిన తర్వాత మొదట భయపడింది. కానీ ఆకాశంలో తేలుతూ ఎగురుతూ అనుభూతి చూసిన తర్వాత ఆమెకి అద్భుతం అనిపించింది. ఆమె పక్షిగా మారి అడవులు, కొండలు, నదులు తిరిగింది. అనేక పక్షులతో స్నేహం చేసింది. ఒకరోజు ఒక బుల్లి పక్షి గుంపు ఓ పెద్ద గద్దతో పోరాడుతుంది. అప్పుడు చంద్రముఖి తన భయాన్ని అధిగమించి గద్దపై దాడి చేసి వాళ్ళను కాపాడింది. అంతేకాదు, తాను కూడా నిజమైన గువ్వ కాదని, రాజకుమారునని వాళ్ళకి తెలిపింది. పక్షులు గర్వంతో ఆమెను గువ్వల రాణిగా పిలిచాయి. గురువు మాయాని ఆమె ధైర్యాన్ని చూసి మంత్రాలతో ఆమెని మళ్ళీ మానవ రూపంలోకి తీసుకువచ్చాడు. రాజు ఆమె ధైర్యాన్ని చూసి ఆనందంగా, ఇప్పుడు నువ్వు నిజంగా నీ కథలో రాజకుమారి అని చెప్పాడు. ఇదేమిటంటే భయం మనల్ని నిలిపేస్తుంది, కానీ దాన్ని ఎదుర్కొన్నప్పుడే మన అసలు శక్తి బయటపడుతుంది. ఒక ఊర్లో వేణు అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి చదువు పట్ల ఆసక్తి లేదు, కానీ కథలు వినడం అంటే విపరీతమైన ఇష్టం. ప్రతిరోజు తను రాత్రి అయిన వెంటనే తన అమ్మమ్మ దగ్గర కూర్చుని కథలు వినేవాడు. ఒకరోజు అమ్మమ్మ ఒక విశేషమైన కథను చెప్పింది. దాని పేరు కథలో రాజకుమారి. అనగనగా ఒక రాజ్యంలో సత్యవంతుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి ఒకే ఒక కుమార్తె. తన పేరు రాజకుమారి పద్మావతి. ఆమె అందం, తెలివితేటలు, సాహసంతో అందరికీ ప్రేరణగా ఉండేది. ఒకరోజు ఆమె తండ్రి ఇలా అడిగింది, నాన్నగారు, నాకు మీరు చెప్పే కథల మాదిరిగానే నిజంగా ఒక సాహసిగా జీవించాలని కోరిక. నేను కూడా కథలో నాయికలా ఉండాలనిపిస్తోంది. రాజు ఆశ్చర్యపోయాడు, కానీ ఆమె సంకల్పాన్ని గమనించి ఆమెకు స్వేచ్ఛనిచ్చాడు. సహస్రయాత్ర చేయి, కానీ జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. పద్మావతి తన గుర్రంపై కూర్చొని అడవుల్లో బయలుదేరింది. ఆమె నలుగురు స్నేహితులను వెంట తీసుకుని వెళ్ళింది. వారి పేర్లు ధీర, రక్షకుడు, మేధావి, బుద్ధిజీవి, చిన్ని, హాస్య ప్రేమికురాలు, పక్షిరాజు, ఆకాశంలో పరిగెత్తే పక్షి. ఆమె ఎడారుల్ని దాటి కొండల్ని అధిగమించి ఒక మాయాజాలం ఉన్న పట్టణానికి చేరుకుంది. అక్కడ ప్రజలందరూ భయంతో జీవిస్తున్నారు. ఎందుకంటే ఒక మాయాజాలాల రాక్షసుడు వారి ఊరిని కబలిస్తున్నాడు. పద్మావతి రాక్షసుడిని ఎదుర్కోవడానికి సన్నద్ధమైంది. తన తెలివి, ధైర్యంతో రాక్షసుని మాయను గమనించి మేధావి సహాయంతో ఒక మాయా కళాన్ని తయారు చేసింది. రాక్షసుడు ఆ కళలో పడిపోయాడు. తన మాయాశక్తుల్ని కోల్పోయాడు. అంతే, రాజకుమారి ఊరిని రక్షించింది. ప్రజలు ఆనందంతో ఆమెను కథలో రాజకుమారిగా పిలవడం మొదలుపెట్టారు. ఈ కథ వినగానే వేణుకు ఒక స్ఫూర్తి వచ్చింది. నేను కూడా జీవితంలో హీరోలాగే ఉండాలి, చదువులో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్నాడు. అమ్మమ్మ చిరునవ్వుతో ఇలా చెప్పింది, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కథ ఉంటుంది బాబు. అందులో రాజు, రాజకుమారి మనమే. ఇందులోని నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ తమ జీవిత కథలో రాజు, రాజకుమార్తె వల్లే ధైర్యం, తెలివి, దృఢ నిశ్చయంతో ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు.